మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. జయ అమ్మ, ఇంట్లో మనకి కొబ్బరికాయ కుళ్ళిపోయినా లేకుంటే ఒక్కొక్క సందర్భాల్లో పువ్వు కూడా వస్తూ ఉంటుంది. అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? ఒకసారి సంతోషం అనిపిస్తుంది, ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. రెండు మన చేతుల్లో లేవు వాస్తవానికి. అది ఇది కరెక్ట్. అసలు ఇలాంటి సందర్భాల్లో నాకు అనిపిస్తుంటుంది జయ, అంటే మనం ఎప్పుడు కూడా ఆశావహులంగానే ఉండాలి. అవును, అంటే మంచే జరుగుతుంది అనేది. కానీ ఏది కూడా మితి మీరకూడదు. అంటే ఛాందసంగా, మీనింగ్లెస్గా, లాజిక్లెస్గా అలాగ కూడా ఉండకూడదు జయ. ఎంతవరకు అంతవరకు తీసుకోవాలి. ఏది ఎంతవరకు. శకునాలు అంటారు, శకునము అంటారు. మంచి శకునం, చెడు శకునం. అట్లాగా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే ఇది ఎదురైతే, లేకపోతే ఇలా అయితే, దేవుడి ఫోటో మించి పువ్వు కింద పడితే, కొబ్బరికాయ కుళ్ళితే, లేకపోతే కొబ్బరికాయలో పువ్వు పడితే, ఇవన్నీ శకునాలు. అవును, మంచి శకునాలు, చెడు శకునాలు. తప్పకుండా శకున శాస్త్రం ఉంది. శకునములు అనేటటువంటిది ఒక శాస్త్రం ఉంది. అది శాస్త్ర సమ్మతమైన విషయమే. అయితే అవి ఎంతవరకు దైవ బలం, ముహూర్త బలం, సంకల్ప బలం, క్రియాబలం, ఇవి మన వైపు ఉండాలి. అంటే సంకల్ప బలం, నువ్వే పని అయితే చేస్తున్నావో దాని మీద అవిశ్రాంతమైన అనితరమైనటువంటి పట్టు వదలనటువంటి ఒక పట్టుదల, సంకల్పం, దృఢత్వం, అవి మొదట మనకుండాలి. 2 దైవ బలం. నేనే చేస్తున్నా, అబ్బో నేను ఏది చేసినా అసలు దాన్ని తాడో పేడో తేల్చే వరకు నేను ఊరుకోను అంటూ అహంకరించద్దు. మొత్తం నేనే అనుకోవద్దు. దైవ బలం. దైవం నన్ను వెనక ఉండి శక్తిని నింపి ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అని వినయపూర్వకంగా దైవ ప్రార్థన ఎప్పుడు మనసులో ఉండాలి. 2. 3 కాలబలం. ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాలం మనకి సహకరిస్తూ ఉంటుంది. కొన్ని పనులు పగలు కావచ్చు, కొన్ని పనులు రాత్రి కావచ్చు, కొన్ని ఎండవేళ కావచ్చు, కొన్ని చలివేళ కావచ్చు. ఇలాగ వాతావరణంలోని మార్పుల వల్ల కలిగేటటువంటి లాభాలు నష్టాలు కొన్ని ఉంటాయి పనులకి, అది చూసుకోవాలి. తర్వాత పంచాంగం ప్రకారంగా ఉండే ముహూర్త బలం. ఇలాగా ప్రతి దానికి కూడా ఒక పని శుభంగా సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఫెయిల్ అవ్వటానికి కూడా కారణాలు ఉంటాయి. నీ యొక్క అలసత్వము, అశ్రద్ధను, నిర్లక్ష్యము, కాని సమయంలో మొదలు పెట్టడము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. లేకపోతే ఆరంభ శూరత్వం మొదలుపెట్టినప్పుడు అని బ్రహ్మాండంగా వెళ్ళిపోయి తర్వాత వదిలేస్తుంటారు. కాబట్టి ఇలా ఒక పనిలో విజయమా అపజయమా పొందేది అనేది ఇన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే శకునము మీరు అన్నటువంటి ప్రధానంగా కొబ్బరికాయ ఏదైతే ఉందో, కొబ్బరికాయ పువ్వు పడితే మహా సంతోషమే. ఏ పని అయితే చేస్తున్నామో దానివల్ల ఎంతెంత మంచి అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళగానే మనం చక్రవర్తి అయిపోము, ఇవాళ పువ్వు పడింది అనుకోండి, మనం రాజు మహారాణులు ఏమి అయిపోము. కానీ మనసుకు ఒక ఆనందం కలుగుతుంది కదా. అయిపోయింది మంచిగా అయిపోతుంది అలా అనిపిస్తుంటుంది. పూర్తిగా పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతాము. మన థాట్స్ కూడా అలా అనిపించేస్తాయి ఒకసారి మనం ఆ పువ్వుని చూడగానే. అంతే. కానీ సంతోషించదగినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మనం సంతోషపడచ్చు, అందులో ఎటువంటి డోకా లేదు. కానీ మీరు అన్నట్టుగా కొబ్బరికాయ కుళ్ళిపోయి వచ్చింది అనుకోండి, ఇక వెంటనే అయిపోయింది ఇంకేముంది అయిపోయిందంటూ డీలా పడాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భం ఎప్పుడైనా వస్తుంది, ఎందుకంటే 2 మన చేతుల్లో లేవు. అవునమ్మా, అది పగలగొట్టి కళ్ళతో చూసేదాకా మనకి తెలియదు ఏమిటవుతుందో. కానీ ఎప్పుడైనా కుళ్ళిపోయినటువంటిది వస్తే మనకి మనసు కీడు శంకించి బాధపడిపోతాం, వెంటనే ఒకసారిగా దిగాలైపోతాం. అవును, అది లేకుండా ఉండడానికి ఒక మంచి శక్తివంతమైన ఒక మంత్రం ఉంది. అలాంటిది ఏదైనా అపశకునమైనప్పుడు, ఇది అపశకునమే, మంచి శకునం కాదు, దుశ్శకునమే అది. అలాంటప్పుడు ఒక్కసారి 3 సార్లు గోవింద నామాన్ని చెప్పాలి. శ్రీ గోవింద గోవింద గోవింద, ఈ నామాన్ని 3 సార్లు చెప్పుకొని ఒకసారి కళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని నోట్లో 3 సార్లు పుక్కిలించేసి నీళ్లు
పుక్కిలించేసేయాలి. ఏదైనా అపశకునం అయినప్పుడు వెంటనే ఈ పని చేయాలి అని మన పెద్దలు చెప్తారు. అది పడ్డది మనం చేస్తాము, కానీ ఏమైనా అయిపోతుందేమో అలా వద్దు ఇంకా. దానికి ఇది ప్రాయశ్చిత్తం. పూర్తి విశ్వాసంతో చేయాలి. పూర్తి విశ్వాసం, ఎందుకంటే ఇది ప్రాయశ్చిత్తమే. అవునమ్మా. భగవన్నామం గోవిందనామం అనేటటువంటిది అపశకునం ఎదురైనప్పుడు, భయం ఎదురైనప్పుడు వెంటనే మనం ఇచ్చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా గడప మీద తుమ్మితే కూడా, సరే ఈ కాలంలో గడపలే లేవు కానీ ఎప్పుడైనా అదే కదా, గడప మీద తుమ్మితే కానీ ఇలాంటివి మీరు అన్నట్టుగా కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో కుళ్ళిపోతూ కనిపిస్తుంది. అప్పుడు కూడా సేమ్ అనిపిస్తుంది. సేమ్ ఇదే రూల్ అనిపిస్తుంది. మనకి ఏదో ఒక సంకల్పం చేసుకునే కదా ఇలాంటివి మనం చేస్తుంటాం. ఏదో ఒక మంచి పుణ్యకార్యం చేద్దాము అని మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు ఇలా అయిపోగానే వెంటనే బాధ కలుగుతూ ఉంటుంది. అంత బాధపడాల్సిన అవసరం లేదు, దానికి విరుగుడు ఉంది వెంటనే. అవును, ఏదో చిన్న ఆటంకం ఉన్నది అనుకుంటే అలా వస్తుంటుంది, వెంటనే ఇచ్చేసేసుకుంటే అయిపోయింది. ఇంకా అందులో దానివల్ల వచ్చేటటువంటి చెడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని అంటది. ఓకే. కాబట్టి ఇది పెద్దలు చెప్పినటువంటి మార్గమే, కాబట్టి మనం చక్కగా దాన్ని అనుసరించి ఆచరించితే ఆ లాభాన్ని పొందొచ్చు. అవునమ్మా. భగవన్నామం గోవిందనామం అనేటటువంటిది అపశకునం ఎదురైనప్పుడు, భయం ఎదురైనప్పుడు వెంటనే మనం ఇచ్చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా గడప మీద తుమ్మితే కూడా, సరే ఈ కాలంలో గడపలే లేవు కానీ ఎప్పుడైనా అదే కదా, గడప మీద తుమ్మితే కానీ ఇలాంటివి మీరు అన్నట్టుగా కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో కుళ్ళిపోతూ కనిపిస్తుంది. అప్పుడు కూడా సేమ్ అనిపిస్తుంది. సేమ్ ఇదే రూల్ అనిపిస్తుంది. మనకి ఏదో ఒక సంకల్పం చేసుకునే కదా ఇలాంటివి మనం చేస్తుంటాం. ఏదో ఒక మంచి పుణ్యకార్యం చేద్దాము అని మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు ఇలా అయిపోగానే వెంటనే బాధ కలుగుతూ ఉంటుంది. అంత బాధపడాల్సిన అవసరం లేదు, దానికి విరుగుడు ఉంది వెంటనే. అవును, ఏదో చిన్న ఆటంకం ఉన్నది అనుకుంటే అలా వస్తుంటుంది, వెంటనే ఇచ్చేసేసుకుంటే అయిపోయింది. ఇంకా అందులో దానివల్ల వచ్చేటటువంటి చెడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని అంటది. ఓకే. కాబట్టి ఇది పెద్దలు చెప్పినటువంటి మార్గమే, కాబట్టి మనం చక్కగా దాన్ని అనుసరించి ఆచరించితే ఆ లాభాన్ని పొందొచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.